హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ కూరను సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అండి. వంకాయ చేసే విధంగా చేస్తే ఆ కూరకు మించి ఏ కూర ఉండదండి. సో అటువంటి వంకాయతో జస్ట్ ఒకే ఒక స్టెప్ సింపుల్గా మసాలా గుత్తి వంకాయ కూర చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చపాతీ, రోటీస్ ఏవైనా అదిరిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. ఇప్పుడు మీకు కావాల్సిన వంకాయలు తెల్ల వంకాయలు కాకుండా నల్ల వంకాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయని కట్ చేసుకోవాలి. ముందుగానే వాటర్లో ఉప్పు వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మసాలా రెడీ చేయడం చూపిస్తాను. ముందుగా కొన్ని మీకు తగినన్ని పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఇంకా ధనియాలు కూడా తీసుకొని వేయించుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఐదు లేక 6 వెల్లుల్లి, 2-3 అల్లం ముక్కలు, తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ ముక్కలు, కొంచెం చింతపండు, మంచిగా గ్రైండ్ చేసుకుంటే మసాలా తయారవుతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయని ఇందులో వేయాలి. వంకాయల్ని సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించాలి. మధ్యలో కలుపుతూ ఉండాలి. వంకాయలు వేగిన తర్వాత మనం వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో మరుగుతున్న ఆయిల్లో మనం ముందుగానే తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేయాలి. మసాలా పేస్ట్ వేసిన తర్వాత అందులో ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూ ఉండాలి. 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి. తర్వాత కొంచెం కళ్యామాకు, కొత్తిమీర వేసి కలపాలి. మసాలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం వంకాయల్ని అందులో వేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకుంటే అదే ఉడుకుతుంది. మనకు మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ అవుతుంది.